హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈరోజు మన మార్కెట్‌లు మైనస్‌లో క్లోజ్ అయ్యాయి. మనం నిన్న అనుకున్నట్లుగానే డౌన్ సైడ్ వచ్చాయి. సెన్సెక్స్ వచ్చేసి 264 పాయింట్స్ డౌన్ అయ్యి 85,571 క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 37 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అవుతూ 26,178. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 541 పాయింట్ క్లోజింగ్ 53,834 క్లోజ్ అయింది. మనం అనుకున్నట్టుగానే నిన్న బుల్ పై బేర్ పంజా విసరనుందా అని చెప్పేసి అనుకున్నాం. అలానే మనకు మార్కెట్‌లో కనిపించింది. ఇప్పుడు మనం చార్ట్‌లోకెళ్ళి చూద్దాం. అసలు చార్ట్ అనాలిసిస్ చేసి మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది. నెక్స్ట్ నిఫ్టీ మీరు నిన్నటి వీడియోని అలానే ఉంది. మీరు ఒకసారి నిన్నటి వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు. మనం అన్నట్టుగానే 26,280 అనేది రెసిస్టెన్స్ అని చెప్పాము. ఎగ్జాక్ట్‌లీ అక్కడి నుంచే రివర్సల్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 26,000 సపోర్ట్ అనుకున్నాం. తర్వాత మధ్యలో రన్నింగ్‌లో వచ్చేసి 26,180-150 మధ్యలో సపోర్ట్ అనుకున్నాము. అక్కడి నుంచే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ అక్కడ క్లోజ్ అయింది. 26,175లో క్లోజ్ అయింది. ఇప్పుడు ఎటు? ఇప్పుడు వచ్చేసి కూడా సేమ్ 26,000 అనేది సపోర్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 26,280 అనేది రెసిస్టెన్స్ అలానే ఉంది. నిఫ్టీలో ఏందంటే ఎక్కువ ఫాల్ రాలేదు. బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం హెవీ ఫాల్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే ఈరోజు టెక్నాలజీ స్టాక్స్, ఐటీ స్టాక్స్ నిఫ్టీకి సపోర్ట్ చేయడం వల్ల నిఫ్టీ అనేది స్టేబుల్‌గా ఉంది. బ్యాంకింగ్ ఫాల్ అయ్యాయి. అలానే ఆయిల్ స్టాక్స్ కూడా పెరిగాయి. నెక్స్ట్ ఇది మనం అనుకున్నట్టుగా సేమ్ 26,000 సపోర్టు, మళ్ళా 26,200, 250 అనేది రెసిస్టెన్స్‌గా ఉంటుంది మండే మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి చూడండి, బ్యాంక్ నిఫ్టీ మీకు ఎగ్జాక్ట్‌గా అదే లెవెల్ చెప్పాను. ఎగ్జాక్ట్‌గా అదే లెవెల్‌లోనే మనకు చూడండి 54,500 దగ్గర రిజెక్ట్ అయితే రెసిస్టెన్స్ ఉన్నదని అక్కడి నుంచి డౌన్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ 54,250 ఇది నార్మల్ రాసాం. దీని తర్వాత ఈ ట్రెండ్ లైన్ కట్ అయింది. ట్రెండ్ లైన్ కట్ అయినాక చూడండి మళ్ళీ 53,800 సపోర్ట్. ఇది మొన్న చెప్పాము మనం 53,800 సపోర్ట్. సేమ్ ఇప్పుడు కూడా నెక్స్ట్ మన మార్కెట్‌లో సపోర్ట్ వచ్చేసి 53,500 కిందకి డౌన్ సైడ్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా వచ్చేసి 54,000 అనేది రెసిస్టెన్స్‌గా ఉండి నెక్స్ట్ 54,200 అనేది రెసిస్టెన్స్‌గా ఉంటుంది. 54,000 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్. ఇది వచ్చేసి నార్మల్ అయిపోతుంది. సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ 53,500 సపోర్ట్. 53,500 అనేది బ్యాంక్ నిఫ్టీ సపోర్టు. 53,800 దగ్గర క్లోజ్ అయింది. 54,000 అనేది రెసిస్టెన్స్ ఉంటే దానిపైన కనుక మళ్ళీ హోల్డ్ అయి ఉంటే మీకు బ్యాంక్ నిఫ్టీలో చెప్పాను చూసారా, మనం అనుకున్నట్లుగానే 100 పాయింట్స్ 100-200 పాయింట్స్ డౌన్ అవుతాయి. సేమ్ ఎగ్జాక్ట్ ఇది అనేది నిఫ్టీ అనేది ఎలా మూవ్ అవుతుందంటే ఆప్షన్ చైన్‌ని బట్టి మూవ్ అవుతది. ప్లస్ మార్కెట్‌లో ఉన్న మూవ్‌మెంట్‌ని బట్టి మనం అది చూస్తా ఉంటే మనకు అప్డేట్ అవుతా ఉంటుంది. దానివల్ల మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం లెవెల్స్ అనేది అంత కరెక్ట్‌గా ఇవ్వగలుగుతున్నాం. నేనేందంటే రెగ్యులర్‌గా మనం వాచ్ చేస్తాం కాబట్టి మార్కెట్‌లో ఏం జరుగుతుంది, డాటా ఏం చెప్తుంది, ప్లస్ చార్ట్ ఏం చెప్తుంది. మనం రెగ్యులర్‌గా చార్ట్‌ను గనుక గమనిస్తే మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎటు సైడ్ ఎళ్తుంది ఏందనేది. ఇది మనకు ఈరోజు వచ్చేసి ఆయిల్ స్టాక్స్ బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇవన్నీ కూడా ఆయిల్ స్టాక్స్ అన్నీ కూడా గెయిన్ అయ్యాయి. కారణం ఏందంటే క్రూడ్ ఆయిల్ డౌన్ సైడ్ ఉండడం వల్ల మనకు ఆయిల్ స్టాక్స్ ఎందుకంటే వాళ్ళకు గెయిన్ ఉంటుంది కాబట్టి, క్రూడ్ డౌన్ అవ్వడం వల్ల గెయిన్ అవుతుంది కాబట్టి ఆల్ స్టాక్స్ అనేది మనకు పెరగడం జరిగింది. నెక్స్ట్ మనకొచ్చేస్తే మనం బై చేయాల్సిన స్టాక్ వచ్చేసి పరాగ్ మిల్క్. ఇదనేది మీరు బై చేసుకొని ఉంచుకోండి. దీనికి ఈరోజు కూడా మార్నింగ్ నేను లైవ్‌లో చెప్పాను పరాగ్ మిల్క్.
ఇది వచ్చేసి 191 రూపీస్ ఉన్నది. ఇది 180 సపోర్ట్, 180, 160 సపోర్ట్‌తోని మీరు హోల్డ్ చేస్తే ఇది 200-250 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది. దివాళీ వరకే మాక్సిమం ఏమన్నా వచ్చేదుంటే 250, 240-280 మధ్యలో వస్తుంది. మనకి ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 191లో క్లోజ్ అయింది. మనకు అప్ సైడ్ ఇది వచ్చేసి 220, 240-280 వస్తుంది దివాళీ వరకు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ మూమెంటమ్ ఉంది ఈ మిల్క్‌లో. ఎందుకంటే మిల్కే ఒకటి కాకుండా దీంట్లో అదర్ ప్రొడక్ట్స్ నెయ్యి, వెన్న అవన్నీ కూడా మనకు దీంట్లో ప్రీమియం ప్రైస్‌లో దొరుకుతున్నాయి కాబట్టి సేల్స్ అనేది జరుగుతుంది. దానివల్ల ఇది పెరిగే ఛాన్సెస్ ఉంది. పరాగ్ మిల్క్ మిస్ చేయకండి. నెక్స్ట్ ఎఫ్&ఓ క్లయింట్స్. ఎఫ్&ఓ ఆప్షన్స్ చైన్‌కొస్తే ఏం జరుగుతుంది? ఏం జరిగింది ఈరోజు? మనకి ఎఫ్&ఓలో వస్తే నిఫ్టీ వచ్చేసి 26,200 అనేది సపోర్ట్ దగ్గరలో ఉన్నది. కానీ 26,100, 26,000 అనేది స్ట్రాంగ్ సపోర్టు. నెక్స్ట్ 26,500 అనేది రెసిస్టెన్స్. అది బ్రేక్ అయితే మాత్రం మనకు 26 తర్వాత 27 మేజర్‌గా ఉంది. కాబట్టి 26 గనుక 26,500 బ్రేక్ అయితే మనకు 100-200 పాయింట్స్ ఇమ్మీడియేట్‌గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది మనకు మార్కెట్ మూవ్‌మెంట్‌ని బట్టి మనకు తెలుస్తుంది. బట్ డౌన్ సైడ్ అయితే 26,000 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 26,000 అయితే బ్రేక్ కాదు. మార్కెట్ ఇప్పుడు అప్ ట్రెండ్‌లో ఉంది. ఇది ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. ప్రాఫిట్ బుకింగ్ వల్లనే మార్కెట్ అనేది కొంచెం డౌన్ సైడ్ వస్తుంది. మొత్తం బేర్ మార్కెట్‌లోకైతే మన మార్కెట్ ఇంకా రాలేదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారంగా అయితే ఏందంటే కొంచెం హైయర్ లెవెల్‌లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అంతే. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 54,000 దగ్గర అటు ఇటు ఉంది. ఎందుకు అంటే డౌన్‌లో క్లోజ్ అయింది కాబట్టి. ఇప్పుడు మీరు 5400 గనుక 54,000 గనుక బ్రేక్ అయ్యేదంటే 54,200, 54,300, 500 అనేది ఇమ్మీడియేట్‌గా వెళ్తుంది. కాకపోతే ఇక్కడ 100-200 పాయింట్స్ దగ్గర ఉంది. మనకు డౌన్ సైడ్ వచ్చేసి 53,500. నేను మీకు చెప్పాను కదా 53,500 సపోర్ట్ లెవెల్ అన్నాను. కాకపోతే డౌన్ సైడ్ స్లోగా వస్తుంది. డౌన్ సైడ్ అనేది స్పీడ్‌గా వచ్చేలా ఉంది. అప్ సైడ్ మాత్రం స్లోగా వెళ్తుంది. లేదు ఇమ్మీడియేట్‌గా ఏదైనా న్యూస్ వస్తే మాత్రం వెళ్తే మాత్రం 100-200 పాయింట్స్ వెళ్తే మళ్ళీ 54,500 వెళ్తుంది. అక్కడి నుంచి వెళ్తేనే మనకు అప్ సైడ్ మనకు మళ్ళీ 55,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే ఫ్రెండ్స్, మనం అనుకున్నట్లుగానే చూడండి. ఆల్రెడీ మార్నింగ్ కూడా లెవెల్స్ కూడా పెట్టాను. నేను అంటే వాట్సాప్ షార్ట్ ఆ లెవెల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. మీరు కంపల్సరీ ఒక్కసారి మన లెవెల్స్ కానీ ప్లస్ మన లెవెల్స్ ఒకటి ప్లస్ మార్నింగ్ ఒక్కసారి యూట్యూబ్‌లో గనుక మన లైవ్ దాంట్లో మన సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ కనుక ఒక్కసారి చెక్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకుంటే మీకు అనేది చాలా యూజ్ అవుతుందని చెప్పేసి అంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. అలానే నేను మంచి మంచి వీడియోలు తీస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.